శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ధనస్సు రాశి ఈ శ్రావణ మాసంలో అంటే ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 11 వరకు ఈ శ్రావణ మాసంలో ఈ రాశి వారికి ఏ కార్యక్రమం చేపట్టినా ఆటంకాలే వస్తుంటాయి, ఎదురవుతాయి. కోపం చాలా పెరిగిపోతూ ఉంటుంది. అపభ్రంశ మాటలు మాట్లాడడం, అసందర్భ మాటలు మాట్లాడడం చేస్తారు. కొన్ని లేనిపోని అపనిందల పాలు కావాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే అపకీర్తి, లేనిపోని నిందలు పడి 10 మందిలో విలువ పోరగొట్టుకోవడం, చేయని తప్పులకు శిక్ష అనుభవించడం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. లేనిపోని చిక్కులు వచ్చి మీద పడతాయి. ఇలాంటి బాధ అని చెప్పి మీరు చెప్పుకున్నా, ఎవరితోటైనా చెప్పుకున్నా వారు నమ్మేటువంటి ఒక పరిస్థితి ఉండదు. నీదే తప్పు అనేటువంటిది చేయడం జరుగుతుంది. అనవసరమైనటువంటి ఒక పోట్లాటలు జరుగుతూ ఉంటాయి. అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టడము, ఇబ్బందిగా ఉండడము, ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల అనారోగ్యం ఏర్పడము, మానసికంగా, ఆరోగ్యరీత్యా, శారీరక రీత్యా ఈ 3 రకాల కూడా ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది. మొదటి వారంలో జాగ్రత్త. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే అసందర్భ ప్రేలాపనలు చేయడం. ఎవరో మాట్లాడుకుంటుంటే మధ్యన పోయి ఆ సందర్భం లేనటువంటి ఒక మాటలు మాట్లాడి వారి చేత తిట్లు తిని రావడం, వారి చేత కలహాలు పాల్పడడం జరుగుతుంది. అసందర్భ ప్రేలాపన చేయడము, వద్దంటే వినరు, మధ్యవర్తిత్వంగా వెళ్తారు. ఈ మధ్యవర్తిత్వంగా వెళ్ళడం వల్ల దానివల్ల ఇచ్చినవాడు తీసుకున్నవాడు మంచిగానే ఉంటాడు, మధ్యన నీపైన వచ్చి బాధపడుతుంది. కాబట్టి మధ్యవర్తిత్వం అనేటువంటిది పెట్టుకోకూడదు. అనాలోచితమైనటువంటి ఒక పనులు చేయడు. ఉన్న పని ఏదో చేసుకుంటూ దానిలో వచ్చిన డబ్బుతోటే కష్టమో కాలం గడుపుకోవడం ఈ నెలలో మంచిది. ఏ పనిలో కూడా కార్యసాఫల్యం లేక ఇబ్బంది ఏర్పడుతుంది. హద్దు మీరిన కోపం ఏర్పడడం వల్ల విపరీత పరిస్థితులకు ఏర్పడి ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది. జాగ్రత్త. ఇక 3వ వారం కనుక చూస్తున్నట్టయితే ఎప్పుడూ భయంగా ఉండడము, ఏ పనికి కూడా ముందడుగు లేకపోవడము, ఎవరో ఒకరు వచ్చి ధైర్యంతో అడుగు ముందుకేతామంటే ఎవరో ఒకరు వచ్చి నిరుత్సాహపరచడము, ఆ పనికి ఆటంకాలు ఏర్పడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఆలోచన శక్తి క్షీణించిపోతుంది. ఏ ఆలోచన లేకుండా ఏదో చేయడం వల్ల ఇబ్బందుల పాలుగా వస్తుంది. వివిధ రకాలు 10 రకాల ఇబ్బందులు ఒకేసారి చుట్టుముట్టుకొని మనస్సును కలిచివేచి చాలా మానసికంగా, శారీరకంగా 2 రకాల కూడా ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది. 3వ వారం జాగ్రత్త. డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. బంధుమిత్రులతో, భార్యాబిడ్డలతో పోట్లాటలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. ఒక్కొక్కసారి ప్రమాద పరిస్థితులు ఏర్పడడానికి కూడా ఆస్కారం ఉంది. తట్టుకొని ఇబ్బందులు ఏర్పడేటువంటి ఒక సమయం కొద్దిగా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అవకాశాలన్నీ చేరిజారిపోతాయి. ఏ పని చేస్తామన్నా ఆ పని నెరవేరకుండా పోవడము, కష్టకాలంలో ఉండి డబ్బు అడిగితే రేపు ఇస్తానని చెప్పినటువంటి ఒక వ్యక్తి రేపు పోగానే తప్పించుకోవడము, డబ్బు లేదు ఇవ్వకపోవడము, ఇలాంటి చాలా ఉంటాయి. అవకాశాలన్నీ కూడా జారిపోతూ ఉంటాయి. మానసికంగా చాలా కుమిలిపోవలసి వస్తుంది. ప్రతి విషయంలో నిరుత్సాహం ఏర్పడుతుంది. అధిక శ్రమపడినా ఒక్కొక్కసారి ఫలితం రాకపోవచ్చు. ప్రయాణాలందు జాగ్రత్తగా ఉండాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా, నమ్రతగా ఉండాలి. కొంత శుభం జరిగినప్పటికీ కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. జాగ్రత్తగా ఏర్పడుతూ ఉండాలి. ఇక 4వ వారం మనకు చూసినట్టయితే కొద్దిగా ఏదో అడుగు ముందు పడినట్టుగా కొద్దిగా కార్యాలందు విజయం కలుగుతూ ఉంటుంది.
ఆ వచ్చినటువంటి డబ్బును పొదుపు చేసుకుంటే ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగుపడడానికి ఆస్కారం ఉంది. ఏదో నేను చేసిన ఈ నెల రోజుల నుంచి కష్టపడితే ఈ ఒక్క రోజైనా కొద్దిగా లాభాలు చూశాను కదా అనేటువంటి ఒక తృప్తి కొద్దిగా లభిస్తూ ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఓపికతో కార్యక్రమాలు చేస్తూ ఉండండి. కష్టం వచ్చింది కదా అని చెప్పి దురలవాట్లకు లోను కాకండి. దుష్టులకు దూరంగా ఉండండి. ఉన్న దాంట్లో కాలం గడుపుకోవడం ఈ ధనుస్సు రాశి వారికి చాలా మంచిది. ఓపికతో సహనంతో ఉన్న దాంట్లోనే కాలం గడుపుకోవడము. ఎప్పుడు ఇదే ఉండదు కదా, రేపు అనేటువంటిది ఉంది. ఎప్పుడు చీకటే ఉండదు. తెల్లవారుతుంది, సూర్యోదయం అవుతుంది, వెలుతురు వస్తుంది. కాబట్టి అది ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూసుకుంటూ ఉన్న దాంట్లోనే జాగ్రత్తగా కాలం గడుపుకోవడం చాలా మంచిది. ఈ ధనుస్సు రాశి వారు ఈ నెలలో కాలభైరవాష్టకము ప్రతిరోజు ఒకసారి పారాయణం చేయండి. దానివల్ల మీకు అన్ని రకాలుగా శుభాలు కలగడానికి ఆస్కారం ఉంది. ప్రతిరోజు కూడా ఉదయమే కాలభైరవాష్టకము పారాయణం చేయండి, ప్రయాణం చేయండి. మీకు వీలైతే సాయంకాలం కూడా కాలభైరవాష్టకాన్ని పారాయణం చేస్తూ ఉండండి. దగ్గరలో శివాలయం ఉంటే శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయండి. స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఇది శుభం.